బీజేపీతో కలిసి 2 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ గెలుపు. ఖ్యాతనపల్లి, ఇబ్రహీంపట్నంను దక్కించుకున్న గులాబీ పార్టీ, గందరగోళం మధ్య నిలిచిన ఖానాపూర్ ఎన్నిక. ఇప్పుడు ఇది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఇది దెబ్బే కదా ఇప్పుడు ఇది. సిపిఐ తోటి అనుకుంటా, ఇంకోటేమో బీజేపీ పార్టీ. ఆ 2 పార్టీలతోటి కలుపుకొని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ 2 చోట్ల మొత్తం 3 ఇదంతా ఎన్నిక అయితే 2 బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించి, ఒకటి పెండింగ్లో ఉన్నది ఖానాపూర్. ఖ్యాతనపల్లి, ఇబ్రహీంపట్నం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఖాతాలకు వెళ్ళిపోయింది. ఇప్పుడు అంతా కూడా ఎక్స్ అఫిషియో ఓట్లుతోటే ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి. చాలా ప్రాంతంలో చాలా సంబంధించినటువంటి మున్సిపాలిటీలలో ఈ ఎక్స్ అఫిషియో ఓటు ఏవైతే ఉన్నాయో ఇవి కాంగ్రెస్ పార్టీ చాలా చోట్ల చాలా ప్రాంతాల్లో గెలవడం జరిగింది ఎక్స్ అఫిషియో ఓట్లతోటి. వరంగల్ జిల్లాలో అయితే చాలా చోట్ల ఎక్స్ అఫిషియో ఓట్లతోటి చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకున్నది, లేకపోతే ఇబ్బంది. అయితే చాలామంది డిమాండ్ ఏం చేస్తున్నారంటే ఎక్స్ అఫిషియో ఓటు ఎందుకు అవసరమా అని చెప్పేసి వాళ్ళు కూడా డిమాండ్ చేస్తారు. సరే దేనికైనా కానీ ఇప్పుడు మెజార్టీగా ఉన్నటువంటి వాళ్ళకే వాళ్ళే చైర్మన్ కావాలి, ఆ పార్టీ చైర్మన్ పీఠంలో కూర్చోవాలి ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థులే. ఇప్పుడు ఏమవుతుందంటే బీజేపీ పార్టీలో గెలుస్తాడు, టీఆర్ఎస్కి చేయలేపుతున్నాడు, టీఆర్ఎస్ నుంచి గెలుస్తా ఉన్నాడు, కాంగ్రెస్కి లేపుతున్నాడు. ఇటువంటి వాళ్ళని ఏం చేయాలి ఇక? అంతే కదా. అంటే వాళ్ళకే చిత్తశుద్ధి లేదు. రాజకీయ నాయకులకు ఫస్ట్ అది ఉండాలి కదా. గెలిచినటువంటి అభ్యర్థులు మేము ఏ పార్టీ పైన ఉన్నాం అనేది ఒక స్టాండ్ పైన నిలబడాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే నీకు పైసలు ఎట్టిస్తాటు చేతులు ఎత్తడం అన్నట్టు. అది ఇక పైసల కోసం నువ్వు అమ్ముడు పోయిన తర్వాత నువ్వు ప్రజలకు ఏమి న్యాయం చేస్తావు? నువ్వు ఇక నీ వార్డుకి ఏమి న్యాయం చేస్తావు? ఆ మున్సిపాలిటీలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ ప్రజలకు ఏమి న్యాయం చేస్తావు నువ్వు? సో ఏదైనప్పుడు కూడా రాజకీయాలంతా కూడా కలుషితం అయిపోయినాయి. ఇక పైసలు ఇచ్చినట్టయితే ఏం తినరంటే అదే తినేటట్టు, గడ్డి కాదు కదా ఇంక నువ్వు ఏమైనా తిను అని చెప్పు అదే తినడానికి సిద్ధమైపోయాను. ఇక ఇక్కడెక్కడ ఉండే కదా మన మంత్రి వివేక్ గారి సంబంధించినటువంటి ఆయన ప్రాంతంలో కొన్ని అయితే బల్కా సుమన్కి వీళ్ళిద్దరికి లొల్లైంది కదా. అక్కడ మొత్తం పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకే బలం ఉన్నది, కానీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నది అక్కడ మున్సిపాలిటీని. అన్యాయం కదా అది. కొంత కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలు వచ్చిన దగ్గర, ఎక్కువ వార్డులు గెలిచిన దగ్గర బీఆర్ఎస్ పార్టీలు ఇదే పనిచేసింది.